ఒక విషయంలో మాట్లాడే వరకు నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి అనేకమైన విషయాలలో నువ్వు సంతృప్తికరమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారండి. ఒక్కసారి మరలా మనము మరిచిపోయిన, మనం విడిచిపెట్టిన ఆ ప్రార్థనా జీవితాన్ని మరలా మనం మొదలు పెడతామా? దేవా, మమ్మల్ని నిలబెట్టయ్యా, నీ కృపలో మమ్మల్ని నిలబెట్టయ్యా. నువ్వు ఎంతగా ప్రార్థనకు విలువిచ్చావో మేము జీవితాంతము ప్రార్థనకు విలువిచ్చి నీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు ప్రభా అని మరొకసారి మనల్ని సరి చేసుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామా? చూసారు కదండి, మన యొక్క ప్రార్థనకు నువ్వు నేను విలువిస్తే దేవుడు మనల్ని విలువ లేకుండా చేయడండి. దేవుడు మనల్ని చూసినప్పుడు వారు ప్రార్థన చేయడం వల్లే ఈ విధంగా ఆశీర్వదింపబడ్డారని మనల్ని చూసిన వారందరూ సాక్ష్యం చెప్పే జీవితాలను దేవుడు మనకు అనుగ్రహిస్తారు.